నమస్తే సార్, మీ పేరండి? నా పేరు బాబ్జీ. బాబ్జీ గారు, మీరేం చేస్తుంటారండి? నేను బట్టల వ్యాపారం చేసేవాడిని. ఇప్పుడు ఆరోగ్యం బాగోక చేయలేకపోతున్నాను కొంచెం. సార్, మీరు ఎక్కడ ఉంటారండి? నేను ఇక్కడ బీచ్ రోడ్డు జోడుగుల్లిపాలెం. జోడుగులపాలెం. సార్, ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి కదా, ఒక 2-3 మంత్స్లో. రాబోయే ఎలక్షన్లో ఈసారి ఎవరికి అవకాశం ఇస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారండి? అయితే మరి వైఎస్ఆర్ పార్టీ వస్తుందేమో అని అనిపిస్తుంది. మరి ఆయన పెట్టిన నవరత్నాలను బట్టి రాష్ట్ర అభివృద్ధికి బాగా ఉపయోగపడతాయని, అంటే ప్రభుత్వం మారితేనే కదా ఎవరికైనా మేలు జరిగేదని అనుకుంటున్నాం. మరి అది జగన్ గారు ఎందుకని మీరు జగన్ గారు కావాలనుకుంటున్నారు సార్? ఆయన వాళ్ళ నాన్నగారు పెట్టిన పథకాలు మరి అలాంటివి కదండి. దానికోసం ఆయన గురించి ఆ అడుగుజాడల్లో ఈయన నడుస్తాడు, పేదలకు ఉపయోగపడతాడని ఒక ఉద్దేశం. సార్, ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ అని, ఫీజు రియంబర్స్మెంట్స్ అని, మరి ఇవన్నీ మనకి ఎప్పుడూ లేవు కదా. ఎంతోమంది మేలు పొందారు వాటి వల్ల. నిజానికి నేను కూడా హార్ట్ ప్రాబ్లం వస్తే స్టంట్ కూడా ఆరోగ్యశ్రీ అమల్లోకి రాక మునుపు సీఎం రిలీఫ్ ఫండ్లో నాకు న్యాయం జరిగింది. అలాగే చాలామందికి జరిగింది కదా, ఉన్న వాస్తవం అది. దాన్ని బట్టి మళ్ళీ అయితే ఆయన అడుగుజాడల్లో ఈయన నడుస్తున్నా అంటున్నాడు కదా. ఆ వంశంలో వచ్చిన తన బిడ్డ అలా నడుస్తాడు కదా, మళ్ళీ అలాంటి ప్రభుత్వం ఉంటుంది, అలా ఉంటుంది పరిపాలనని నా ఉద్దేశం. సార్, ఇప్పటి వరకు అయితే 4.5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు కదా, ఆయన పనితీరు ఏ విధంగా ఉంది సార్ ఈ 4.5 సంవత్సరాలు? బాగానే ఉందండి. ఆయన పనితీరు కూడా బాగోలేదని అనడానికి వెళ్ళలేదు. కాకపోతే ఆయన మైండ్ సెట్ వేరు, ఈయన మైండ్ సెట్ వేరు. ఆయనకు తోసిన తెలివి, ఆయన ఇదిని బట్టి ఆయన చేస్తున్నాడు, అభివృద్ధి కార్యక్రమాలే చేస్తున్నాడు, కాదని అనటం లేదు. పర్వాలేదు ఆయన చేసాడు. అంటే కొంచెం మార్పు అనేది వస్తే ఇంకా కొంచెం బాగుంటుంది కదా అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.